ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం నుండి 100వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని స్తుతిద్దాం, రండి అందరం స్తుతిద్దాం. అందరం కూడా ఇది మన యొక్క బాధ్యతగా కాదు, హృదయంలో నుంచి పొంగుకొనే ఉత్సాహంతో కూడినటువంటి భావన. రండి అందరం స్తుతిద్దాం. ఆయన మనల్ని పుట్టించినవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనం ఆయన గొర్రెల వంటి వారం, ఆయన మనల్ని మేపుతున్నాడు. కృతజ్ఞతలు తెలియపరుద్దాం, ఆయన ఆవరణలో ప్రవేశిద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఇది ఎంతో గొప్ప భాగ్యము. దేవుని స్తుతించడం మనకి ఇచ్చినటువంటి, దేవుడు అనుగ్రహించిన కృప. ఆయన దయాళుడు, ఆయన మంచివాడు, హీ ఈజ్ గుడ్. ఆయన దయాళుడు, ఆయన మనల్ని సృజించాడు. ఆయనకు మరి ఏది కూడా పట్టజాలనంతటువంటి భాగ్యం కూడా మన కోసం వదిలిపెట్టినవాడు. అంత గొప్ప దేవుడు. పాపక్షమాపణ దయచేసి మనం ఎప్పుడూ కూడా ఆయనతో ఉండాలని ఆశించినటువంటి దేవుడు. ఆయన కృప నిత్యముండును. ప్రతి ఉదయం లేవగానే ఆయన కృపతో మనల్ని ఎదుర్కొంటాడు. ప్రతిసారి మన కాలు జారినప్పుడు మనల్ని సరిచేసి ఆయన కృప మనకు చూపిస్తాడు. ప్రతిసారి కూడా పశ్చాత్తాపడినప్పుడు మనల్ని ఓదార్చి ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఆయన సత్యము తరతరములుండును. అబ్రహాము ఆయన సత్యాన్ని గ్రహించాడు, దేవుని స్తుతించాడు. దానియేలు దేవుని గణపరిచాడు ఆయన సత్యం తెలుసుకుని. దావీదు కూడా దేవుని గణపరిచాడు, ఆయన సత్యం గురించి ఎంతో వివరించాడు. పౌలు కూడా దేవుని యొక్క కృపా సత్యముల గురించి వివరించడం మనం ఎంతగానో చూచాం. ఈ దినము కూడా తరతరములు ఉండినట్టుగా దేవుని కృప మనకు తోడుగా ఉంది. కనుకనే మనం జీవించబడుతున్నాము, ఆయన్ని గణపరుస్తున్నాం. రండి ఆయన ఆవరణలో ప్రవేశించి ఆయనను స్తుతిద్దాం. మనం స్తుతించటము మనకి ఇవ్వబడినటువంటి భాగ్యము. ఈ లోకములో ఏది దొరకనటువంటిది దేవుని స్తుతించటమే. మరి ఇటువంటి గొప్ప భాగ్యం కలిగినప్పుడు దేవుని స్తుతిద్దాము. ఆయన కృపా సత్యములు మనం వెంటాడుతున్నందుకు దేవుని మహింపరుద్దాం. రండి దేవుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి ఈరోజు నేను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం నిమిత్తమై నీకు వందనాలు ప్రభా. ఏ నోరు కూడా నేను స్తుతించకుండా ఉండటానికి వీల్లేదు ప్రభా. సర్వ సృష్టి నేను స్తుతిస్తుంది ప్రభా. మేము కూడా నేను స్తుతించే భాగ్యం అందరికీ దయచేసి నేను గణపరుస్తున్నాం తండ్రి, నేను హెచ్చిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Have a blessed day. God bless you.